చెప్పండి, ఇంకా 10 రోజుల్లో ఖచ్చితంగా ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరుగా వెళ్తున్నారు, చూస్తే అన్ని కూటమి కలిసి వస్తున్నారు. ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారో మీరు అనుకుంటున్నారు? కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు. ఎందుకు అవుతాడు సీఎం? ఒక మాట జగన్ ఒక్కరోజు అన్ని పార్టీలు కలిసి వస్తున్నప్పుడు ఎలా అవుతాడు? ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జనంలో స్పందన జగన్ గారికి, జగన్మోహన్ రెడ్డి సీఎం కన్ఫామ్ అవుతాడు. జగన్లో స్పందన, ఇప్పుడు జనంలో స్పందన అంటున్నావు, మరి ఏమైనా స్పందన? ఇప్పుడు ఒక పక్క జగన్ అయితే రాష్ట్రం నాశనం చేశాడు, ఒక రాజధాని అంటూ కూడా లేకుండా చేశాడు మనకి అని చెప్పేసి చంద్రబాబు అన్నాడు. వాళ్ళు ఏం చేశారు చెప్పమని నేను చెబుతూ, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మొత్తం దోసుకొని కట్టలు బీరువాలు పెట్టి జనం వాళ్ళ నాశనం చేసి జగన్ గారు చేయాల. ప్రతి వాడికి సంచయ పత్రిక నొక్కితే పోతుంది డైరెక్ట్ కూడా అకౌంట్లోకి. నక్కితే అకౌంట్ లో పోతున్నావు, నక్కంగా అకౌంట్ లో బాగా అవి తీసుకొని సోమరపోతులు అవుతున్నారని చెప్పి అన్నాడు చంద్రబాబు. నాకు ఒక 50 అప్పు ఉంది, మా ఆడవాళ్ళకి రుణమాఫీ వచ్చింది, నాకు 5% అప్పులకి ఇచ్చాను, నన్ను ఎవరు ఇప్పుడు మరి చెప్పు ఉపయోగపడ్డాయి. చంద్రబాబు నాయుడు తీసుకొని సోమరపోతులు అవుతున్నాడు. ఆయన ఏళ్ళు చదువుతాడు ప్రతి వాళ్ళు 10 మాటలు అన్నిటికీ ఆడంటాయి అన్నీ. మరి ఇప్పుడు ఒకసారి నన్ను నమ్మండి చూడండి అన్నాడు మరి చంద్రబాబు నాయుడు. మనకు నమ్మినా రుణమాఫీ అంటే ఒకసారి ఇస్తే నాకు 3-4 సార్లు జంప్ చేసి బ్యాంకుని అడిగితే వర్షాలు కట్టి నీకు అత్త తర్వాత అన్నారు. నేను పోయికంటే తిరిగి రాలో రెండు మా ఇంట్లో ఉంది ఇంత పొడుగు నాది బాండు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఈసారి రేపు రాబోయే ఎలక్షన్కి తొక్కేస్తాను పాతానికి అన్నాడు పవన్ కళ్యాణ్. ఏంటిది ఆయన మాట్లాడి తెలుసుకోవాలి ముందు, అసలు తొక్కటేమో కానీ ఆ సక్కర మాట్లాడి తెలుసుకోమని ముందు, అది అంత మాట్లాడి తెలుసుకుంటే తొక్కింది అప్పుడు తర్వాత ఒక్కడే చూస్తున్నారు. పోయినసారి 2 సార్లు వేసింది అక్కడ గాజువాక ఇంకోసారి ఆడ వేసిందంట 2 పోయినాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టారు అసలు అడ్రస్ ఆరుగుతుంది పడిపోతారు చూసుకోమని ముందు. ఎందుకు పడిపోతాడు? ఆయన గెలిచింది అక్కడ వంగ గీతా గారు. ఏం పెద్ద నాయుడు పవన్ కళ్యాణ్ తరపున సినిమా హీరోలు జబర్దస్తులు అందరూ ప్రచారం చేస్తున్నారు అక్కడ పిఠాపురం. కుర్రాళ్ళు చేస్తున్నారు మాకు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు నీ సినిమాకి కటౌట్లు కడతాం బాగానే, ఓటేది జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాం, వాళ్ళు పెట్టిన అభ్యర్థికి వేస్తాం చదువుతున్నారు వాళ్ళు. నీకేమో ఓటేది బాగా చదువుతున్నారు ఫ్యాన్స్.